సో వినతుల వెల్లువ గ్రామ సభలకు సంబంధించిన వార్త ఇది. తొలి రోజు 3410 గ్రామ సభలు నిర్వహించిరట. పథకాల జాబితాలో పేర్లు లేవని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా పేర్లు లేవు, ఆయన అనర్హుడు, ఆయన పేరున్నది, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం, ఆయన పేరున్నది, నాకేమున్నది, నా పేరు ఎందుకు లేదు అని జనం అడుగుతున్నారు గ్రామ సభల్లో. మళ్ళీ దరఖాస్తు చేసుకోమని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 47,413 దరఖాస్తులు, అనర్హులను ఎంపిక చేశారంటూ నిరసనలు. యాదాద్రి జిల్లాలో దరఖాస్తులు వదిలేసిన సిబ్బంది 2 మున్సిపల్ బిల్ కలెక్టర్లను సస్పెండ్ చేసిరట. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకటైతే వాస్తవం నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఉన్నదే వాస్తవం మాట్లాడాలా. 10 ఏళ్ళుగా అయితే రేషన్ కార్డ్స్ లేవు, 10 ఏళ్ళుగా ఇండ్లు లేవు, 10 ఏళ్ళుగా ఏమీ లేవు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఆలస్యం చేసింది. మేము ముందే చెప్పినాం, ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వండి, మీ పరిపాలన ప్రారంభించండి అని. కానీ వీళ్ళు పక్కన పెట్టిరు. సరే, కారణాలు ఏమైనా లబ్ధిదారులను తగ్గించాలనుకున్నారా, ఇంకేదైనా కారణాలు ఉన్నాయో పక్కన పెట్టినా 1 ఇయర్ తర్వాత ఈ రేషన్ కార్డుల ప్రక్రియకి శ్రీకారం చుట్టిరు. ఇందిరమ్మ ఇండ్లకి ఇంకో దానికి శ్రీకారం చుట్టిరు. ఇది వాళ్ళు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారన్నది మనం పోరాటం చేస్తూనే ఉండాలి. కానీ ఒక అడుగు అయితే ముందుకు పడ్డది, దాన్ని మనం స్వాగతించాలి. ఇక్కడ కొంతమంది అధికారులు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, దాన్ని కొంత సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న కులగణన సర్వే రిపోర్ట్ ఆధారంగా రేషన్ కార్డ్స్ లిస్ట్ రిలీజ్ చేసిరు. అది పెద్ద తప్పు. సరే, మళ్ళీ వాళ్ళు ఆ తప్పుని మేము తెలుసుకున్నామని మరి ఇంకొక ఫామ్ని తీసుకొచ్చిరు. కొత్తగా రేషన్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు అప్లై చేయని వాళ్ళు, కొత్తగా ఏమైనా పేర్లు యాడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇంకొక ఫామ్ని ముందుకు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టిరు. ఈ గ్రామ సభ పెట్టడం అన్నదే చాలా మంచి పని. యాక్చువల్గా గ్రామ సభ పెట్టాలి, గ్రామంలోనే తేల్చాలి. చూద్దాం, ఒక ఇప్పుడు ఏదైతే వీళ్ళు 4-5 రోజుల సమయం ఇచ్చిరో, ఈ 4-5 రోజులు వాళ్ళకి సహకరించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఒకవేళ మళ్ళీ అదే తప్పులు చేస్తే నిలబెట్టి కడిగేసుడే, గల్లాబట్టుడే, అది వేరే విషయం. కానీ ఉన్న ఈ అవకాశాన్ని మనం వినియోగించుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ప్రజలైతే చాలా నిశ్చితంగా గమనిస్తున్నారు. కొన్ని చోట్ల అధికారులు కానీ నాయకులు కానీ కొంత ఎక్స్ట్రాలు చేసినప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు, గట్టిగానే అడుగుతున్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం పెంచికల్పేటలో తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలంటూ అధికారుల కాళ్లు మొక్కుతున్న మహిళ గొల్లెన లావణ్య. ఎందుకు ఆ పరిస్థితి? తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయిపోయింది కదా. 10 ఏళ్ల తెలంగాణలో ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టే మాకు ఇల్లు లేదని కాళ్ళ మీద అడిగే పరిస్థితి ఎవడు తెచ్చిండు? ఎందుకు వచ్చింది? జాబితాలో పేర్లు లేవని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడం పైన తీవ్ర అసంతృప్తి, నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఇది తీవ్ర స్థాయిలో ఉండడంతో అధికారులు అర్ధాంతరంగా గ్రామ సభలు ముగించేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. మొత్తం 12,769 గ్రామ పంచాయతీలుంటే తొలి రోజుగా 3,410 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ సభలు జరిగినాయి. కులగణన సర్వే, ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితా అధికారులు గ్రామ సభల్లో ప్రజల ముందుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. తమకు అర్హతలు ఉన్నా కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదని పలు గ్రామాల్లో అధికారులను ప్రజలు ప్రశ్నించారు. అయితే పేర్లు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు చెప్పడంతో ప్రజలు అక్కడికక్కడే దరఖాస్తులు ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 47,413 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరో 3 రోజులు గ్రామ సభలు కొనసాగుతాయి. మంచి విషయమే కదా. అప్లికేషన్ వచ్చింది, అప్లికేషన్ నింపి మళ్ళీ ఇంకొక 50,000 మంది అప్లికేషన్స్ ఇచ్చిర్రు. వాళ్ళకి రావాలి. ఇప్పుడు వాళ్ళకి రాకపోతే మళ్ళీ గల్లాబట్టి అడగాల. నిరసనలు, ఆందోళనలు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి అంటూ నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి, భీమ్గల్, ఎడపల్లిలో నిర్వహించిన గ్రామ సభల్లో ప్రజలు ప్రశ్నించారు. డొంకేశ్వర్ మండలం గాదెపల్లిలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం ఎంపిక చేసిన జాబితా సరిగ్గా లేదని నిరసన వ్యక్తం చేశారు. గాదెపల్లిలో ఆత్మీయ భరోసా జాబితా సక్రమంగా లేదని గ్రామస్తులు గ్రామ సభను బహిష్కరించారు. కామారెడ్డి జిల్లా గౌరారంలో కూలీలు ఎక్కువ మంది ఉన్నా కేవలం 16 మందినే ఆత్మీయ భరోసాకు ఎంపిక చేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్లో అనర్హులతో లబ్ధిదారుల జాబితా రూపొందించారంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లా కడ్తాల్లో నిర్వహించిన గ్రామ సభల్లో జాబితాను నిబంధనలకు విరుద్ధంగా రూపొందించినట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభను అర్ధాంతరంగా ముగించారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం కూనూరులో తమకు పెళ్లై ఏళ్లు గడుస్తున్న రేషన్ కార్డు రావడం లేదని, వేరే కాపురం ఉంటున్నా కొత్త కార్డు ఇవ్వడం లేదని పలువురు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ గ్రామ సభలో కొందరు రుణమాఫీ పైన కూడా ప్రశ్నించారు.
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టు సింగారంలో పథకాలకు అనర్హులను ఎంపిక చేశారని గోడ కతికించిన జాబితా చింపేశారు. గద్వాల జిల్లా మన్నాపురంలో జాబితా అంతా ఒకే వర్గానికి చెందిన వారి పేర్లతో ఉందని నిరసన వ్యక్తం చేశారు. పైడి రాకేష్ రెడ్డికి నిరసన సెగ. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి మంగళవారం నిరసన సెగ తరిగింది. నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేను గ్రామస్తులు నిలదీశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. ఆయన ఈసారి గెలిచిన ఎమ్మెల్యేనే. ఆయన ఎటు వచ్చి 12 నెలలే అవుతుంది. అంతకుముందు ఎమ్మెల్యే ఏం చేసిండు? ఎవరు ఆయన పేరు ఏందో ఉండేగా, జీవన్ రెడ్డి. ఇల్లు వచ్చిందని దివ్యాంగురాలి ఆనందం. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలియడంతో ఒక దివ్యాంగురాలు సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో మంగళవారం జరిగిన గ్రామ సభలో ఈ ఘటన జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎంపిక చేసిన జాబితాలో దివ్యాంగురాలు వలకట్ల భూమక్క పేరు చదివారు. దీంతో ఇన్నాళ్లు ఇల్లు లేక ఇబ్బంది పడ్డ భూమక్క కన్నీటి పర్యంతమైంది. ఇగో కాల్మొక్త ఇల్లిప్పీరని ఒక మహిళ అడుగుతున్నది. ఎంత ఘోరం! దరఖాస్తులు వదిలేసి వెళ్ళారు ఒక దగ్గర. యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరి మున్సిపల్ పరిధిలో 7వ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు వదిలేసి వెళ్లడం చర్చనీయాంశమైంది. గ్రామ సభ ముగిశాక ప్రత్యేక అధికారి పి రాధిక, క్లస్టర్ లెవెల్ అధికారి ఐ రాణితో పాటు హెల్ప్ డెస్క్ సిబ్బంది అయిన ఇన్ఛార్జ్ బిల్ కలెక్టర్లు కె రాము, ఎండి షఫీ వెళ్లిపోయారు. అయితే దరఖాస్తులు సమావేశ స్థలంలోనే వదిలేశారు. గమనించిన కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్ విచారణ జరిపి వాళ్ళందరినీ సస్పెండ్ చేసి పడేసిండు. మరి ఎంత నిర్లక్ష్యం అధికారులకి! అంటే ఎట్లా తయారు అంటే అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ వదిలేసి వెళ్ళిపోయారట. వాళ్ళు సస్పెండ్ చేయాలా, వాళ్ళ జీతం కూడా కట్ చేయాలా. ఒక 6 నెలల జీతం కట్ చేయండి, అప్పుడు తెలిసి వస్తుంది ఇంకోటి ఈ తప్పు చేయకుండా ఉంటాడు. సో ఇట్లా ఈ గ్రామ సభలు జరిగిన ఇంకొక 3 రోజుల సమయం ఉన్నది. మనం ఫస్ట్ అప్లికేషన్స్ ఇవ్వడం మన బాధ్యత. సరే, వీళ్ళు ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నారు, ఇద్దాం, ఏముంది ఇద్దాం, చూద్దాం, వీళ్ళ తమాషా కూడా ఏందో చూద్దాం. ఇంకొక 3 రోజుల పాటు అప్లికేషన్లు పెట్టుకొని తుది జాబితా వచ్చిన తర్వాత అనర్హులకు ఇచ్చి అర్హులకు ఇవ్వకపోతే అప్పుడు గల్లా బట్టి ఊర్లకి లీడర్లను రాకుండా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళని అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. రేపు పొద్దున ఏమంటారు? మళ్ళీ మనల్ని మీరు ఆ గ్రామ సభ నిర్వహిస్తే మీరే గొడవ చేసిరు, అధికారులను అడ్డుకున్నారు, ఇంకోటి చేసిరు అంటారు. అప్లికేషన్ పెడదాం, 4 రోజుల తర్వాత తుది జాబితాలో పేర్లు లేకపోతే ఒక్క లీడర్ని కూడా ఊర్లోకి రానిచ్చేది లేదు. ముఖ్యంగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళని.